ఈ నెల 27న జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిట్టింగ్ శాసనమండలి సభ్యుడు లక్ష్మణరావు నామినేషన్ వేశారు. గుంటూరులోని వెంకటేశ్వర మందిరం నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి ఎన్నికల అధికారి నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందించారు. 2007లో శాసనమండలి పునః ప్రారంభమైనప్పటి నుంచి పీడీఎఫ్ అభ్యర్థులే పట్టభద్రుల స్థానాన్ని గెలుస్తున్నారని లక్ష్మణరావు గుర్తు చేశారు. ఎవరు అధికారంలో ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించామన్నారు. ఈసారి పీడీఎఫ్ అభ్యర్థినే పట్టభద్రులు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడీఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం. సహజంగా అధికార పార్టీ అన్ని కూడా మేము ఇంతకు ముందు కూడా చూసాం, కొత్త కాదు. ఇంతకు ముందు కూడా అధికార పార్టీలను ఓడించి మేము గెలుపొందడం అనేది జరిగింది. అందుకని మాకు ప్రజల మద్దతు ఉంది. కారణం ఏంటంటే ప్రజల సమస్యల మీద, మేము నిరుద్యోగుల సమస్యల మీద ప్రజా గళాన్ని మేము 18 సంవత్సరాలుగా వినిపిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారని మేము భావిస్తున్నాం.